మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ ఆవిష్కరించారు. తెలంగాణ అభివృద్ధికి అందరూ తోడ్పడాలని, అందరికీ సమాన హక్కులు కల్పిస్తున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ చెప్పారు. మహిళలకు ప్రత్యేక హక్కులు కల్పించి వారి ఎదుగుదలకు తోడ్పడుతున్నామన్నారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు మన ఐడిఓసి ప్రాంగణంలో కొత్త నిర్మించిన తెలంగాణ తల్లి స్టాచ్యూకి ఆవిష్కరణ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన అంటే ఒక కల్చరల్ తెలంగాణ కల్చరల్లో తెలంగాణ తల్లికి ఏమైనా ఇంపార్టెన్స్ ఉన్నాయి, ఉమెన్ పవర్కి ఏమి ఇంపార్టెన్స్ ఉన్నాయి, ఉమెన్ రైట్స్కి ఏమైనా ఇంపార్టెన్స్ ఉన్నాయి, తెలంగాణ కల్చర్కి ఏమి ఇంపార్టెన్స్ ఉన్నాయి. అండ్ డిస్పైట్ అంటే మనకి కాస్ట్ బేసిస్లో, రిలీజన్ బేసిస్లో రకరకాల డిఫరెన్సెస్ ఉంటుంది, కానీ అందరూ ఒకే తల్లికి దే ఆర్ ద సన్ అండ్ డాటర్స్ ఆఫ్ ఫ్రమ్ ద సేమ్ మదర్. ఆ ఆలోచనతోటి ఫర్ తెలంగాణ డెవలప్మెంట్కి అందరూ కలిసి పని చేయాల్సింది. తెలంగాణ నంబర్ 1 ఉండాలి, దానికోసం అందరూ కలిసి పని చేయాలి. ఆ ఆలోచనతోటి మన ఐడిఓసిలో తెలంగాణ తల్లి ఏర్పాటు చేయడం జరిగింది. ఐ హోప్ అడ్మినిస్ట్రేషన్ తోటి, పబ్లిక్ తోటి దానిలో అందరూ ఒకటే అయి తెలంగాణ డెవలప్మెంట్కి